హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మా బాబు నేను తిండి పొట్టులో అయితే కూర్చున్నాం. ఎందుకంటే ఎప్పటికీ నేను తిండిపొడితో మా అత్తతో తిండిపొడి పెట్టుకుంటే నేనే గెలుతాను అని చెప్పేసి ఈసారి మా బాబు అయితే నాతో తినడు కదా, నాకన్నా తక్కువ తింటాడు కదా అనే ఆలోచన ఉన్నది. కానీ అసలు విషయం తెలియదు. మా జెస్కి అయితే చికెన్ కూర అయితే చాలా ఇష్టం. ఈసారి ఎట్లుంటుందో తిండిపోటీ, నాకన్నా ఎక్కువ తింటాడు వాడు. కాబట్టి లత మీద మరి గెలుతాడా గెలవడా అనేది ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఇవాళ ఏం తిండిపోటీ అంటే బగారా, బాస్మతి రైస్ తోటి బగారా, అలాగే చికెన్ కర్రీ, అలాగే కాజాల కూర. ఇక మరి ఎట్లుంటుందో ఉల్లిగడ్డలు కూడా ఉన్నాయి. జశ్వంత్, లత రైస్ అయితే ఉడవాలి, ఎందుకంటే కర్రీస్ మనకు ఒడిచినా ఉడవకుండా, ఎందుకంటే కారం ఉంటుంది అంటారు కాబట్టి మోషన్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కర్రీస్ మనకు కొలతలేదు. రైస్ మాత్రం అరకిల తీసుకున్నాం. రైస్ మాత్రం ఉడవాలి, ఉల్లిగడ్డ అయితే ఉడవాలి. ఉల్లిగడ్డ కూడా మొత్తం ఉడవాలి, దానికి ఏం కాదు. ఉల్లిగడ్డ రైస్ ఉడవాలి, కర్రీస్ అయితే అవసరం లేదు. జశ్వంత్ ఎవరికి వెళ్తారో ఓకేనా? స్టార్ట్. నేనైతే చికెన్ వేసుకుంటాను ఫ్రెండ్స్. జస్ట్ కూడా చికెన్ వేసుకుంటాను, చూడాలి జస్ట్ గెలుతాడో నేను గెలుతానో చూడాలి. ఇది నాతోని తిండిపోటీ పెట్టుకుంటే ఓడిపోతాను అనుకొని జస్వంతో పెట్టుకున్నా తిండిపోటీ. ఇక చూసుకో, ఏమో వీడు కూడా నన్ను ఓడిపించేటట్టే ఉన్నాడు కదా, చూస్తే అట్లా అనిపిస్తుంది కాబట్టి చికెన్ అంటే ఇష్టం కాబట్టి వానితోటి జాగ్రత్తగా టకటక తినేసే లత. నీకు నేను సపోర్ట్ ఇస్తానా? నాలాగా మెల్లమెల్లగా తింటే గెలుతాను అనుకోకు. ఏమైంది? మాట్లాడితే ఓడిపోతా అనుకోని మాట్లాడతలేదా? వాటర్ అయితే ఉన్నాయి కదా, కుదపడితే వాటర్ తేలే ఉన్నాయా? ఒక మధ్యలో పెట్టేసి ఇద్దరికి ఒకటే బాటిల్ పెట్టినా, ఎందుకంటే ఎక్కువ తినాలనుకుంటే తక్కువ నీళ్ళు తాగాలి కాబట్టి ఆ ఒక్క బాటిల్ ఇద్దరు షేర్ చేసుకోండి. ఒకరు తాగినప్పుడు ఒకరు అన్నం తినండి, ఒకరు అన్నం తిన్నప్పుడు ఒకరు తాగండి. నేను ఇంటలాదా నీతో అంటే అద్దొద్దు, నువ్వు వెళ్తావు, నీతో ఊకైతుంది, నువ్వే ఎప్పటికి గెలుసు అవుతుంది అని చెప్పి మా లత అయితే జశ్వంత్ తోటి కాదా మరి ప్రతిసారి నువ్వే చెప్తాను కదా, ఈసారి అన్నా గెలవాలి. కంచంలో వేసుకున్న కర్రీ అయితే ఉడవాలి, మరి అది కూడా చెప్తాను. ఓన్లీ ప్లేట్లో ఉన్న కర్రీ ఉడకుంటే కానీ కంచంలో వేసుకున్న తర్వాత కర్రీ అయితే ఉడవాలి. కంచంలో వేసుకున్నది ఏదైనా కౌంటింగ్ వస్తుంది, అందుకనే కొంచెం కొంచెం వేసుకో, మీ ఇష్టం. అప్పుడు అన్నం అయిపోయినా కూడా కర్రీస్ అయినా తినాలి, వట్టి కర్రీ అయినా తినాలి. అంతే మరి, కంచంలో వేసుకున్నది ఏదైనా కూడా ప్లేట్లు వేసుకున్నది లెక్క కత్తది అంతే. వేడి వేడి రైస్, వేడి వేడి కూర, ఏమైంది కార్యాల కూరలలో టేస్ట్ చేస్తలేవు కదా మొత్తమే. వేసుకున్నావా? టేస్ట్ ఎట్టున్నది? అది కూడా మర్చిపోయినా జశ్వంత్, కర్రీస్ ఎట్లా అండిదమ్మా? బగారా రైస్, చికెన్ బాగుందా, కాజాల కర్రీ బాగుందా? అంతేనా? అంటే రెండు ఒకటి కాకుండా ఒకటి తగ్గ ఫరక్ ఉందంటవా? నన్ను విడిచిపెట్టే తింటారు, ఏం చేయాలి, నాకు ఆకలి అవుతుంది, మీరు తినేస్తారు. ఏమనంటే నేను తిన్నాకనే తినాలి, తిండిపోటీ ముందైన తర్వాతనే వట్టి వాళ్ళు తినాలని చెప్పి అన్నది. ఇక నేను ఆకలి బాగా అవుతుంది, అయినా కూడా తప్పదు, మిమ్మల్ని చూసుకొని కడుపు నింపుకుంటానా. మీరు తింటా అంటే నేను కూడా అనుకుంటానా. ఏం చేయాలి ఫ్రెండ్స్? చూడండి, జశ్వంత్ అన్నం దగ్గర పడుతుంది లత. కానీ జశ్వంత్, నువ్వు కూడా చూడరా, అమ్మని కనిపెట్టరా, తింటాంది. చూసినా జశ్వంత్ చికెన్ అంటే ఇష్టం లేదా? గంట సరిగలగా అంటుంది, చికెన్ ఉడి చేస్తాను నువ్వు కానీ లత. సూపర్ కార్యాల కూర అవునట.
సూపర్. నాకు కాజాల కూర మీరు తింటారు, నాకు నువ్వు నూరి తింటాను. ఉల్లిగడ్డలు అలా జమ చేసుకోకు, తాపుకోటి ఇప్పుడే తినేసాయి. మళ్ళా ఒక కూర కౌంటర్లది కాకుండా బయటది ఏం కాదు, కానీ అందులో మాత్రం తినాలి. ముక్కలు కూడా ఎట్లున్న ముక్కలు అట్నే ఉన్నాయి లత. ముక్కలు కూడా దంచుకుందాం. బొక్కలు అంటే బొక్కల పక్కన ముక్కలు ఉంటాయి. చేసాయి అక్కడ చూడు గంత ముక్కలని ఏదో తప్పించుకున్నాం చూడకు. వట్టిగా రాలే. 210 రూపాయల కిలో ఉంది చికెన్. స్కిన్లెస్ అయితే 230 రూపాయలు. జశ్వంత్ కర్రీస్ అయిపోతుంది. జషు అమ్మది అన్నం దగ్గర పడుతుంది నాన్న. చూద్దాం, తగ్గ పొరుగు ఉంది వీళ్ళిద్దరిది అయితే. మరి ఎవరు గెలుస్తారు, తల్లి గెలుతుందా కొడుకు గెలుతారా అనేది అయితే చూడండి. చూస్తే వెళ్తుంది చివరి వరకు అయితే చూడండి. అదా నీకు గెలుతాను అనిపిస్తుందా లేకపోతే జశ్వంత్ గెలుతాను అనిపిస్తుందా? తెలియదు. ఎందుకంటే నువ్వు సైలెంట్గా తింటావు, తిన్న తర్వాత నేనే గెలిచినట్టు. ఒకవేళ మాట్లాడవు కదా, ఓడిపోతాను ఇక వాడే గెలుతాడు మళ్ళీ అట్లా అంటావు. జశ్వంత్ అన్నం ఎక్కువ ఉన్నదిరా. అది తిని తీసుకుంటే కాంబినేషన్ మంచిగా అనిపిస్తుంది. జస్ట్ చికెన్ ఒకటి కోడి చేస్తే మళ్ళీ కాజాలు తినలేకపోతావు. లత నీ చికెన్ కర్రీ అట్నే ఉంది, నీ కాజాల కర్రీ అట్నే ఉంది, నువ్వు తినలేకపోతాను. తినేసాయి, ఉల్లిగడ్డ దంచుకు తినేసాయి. ఏమేం చేసావు? తింటా అని అన్నం ఎట్లున్నది అట్నే పెట్టినావు. వేడిగా ఉండే అన్ని వేడిగా ఉండేసరికి కానీ అమ్మ కూర తక్కువ తిన్నది, ఎందుకంటే అన్నం ఎక్కువ తింటుంది. నువ్వు కూర ఎక్కువ తింటాను, అన్నం తక్కువ తింటాను. అక్కడ అన్నం కౌంటింగ్ ఎత్తది చేసు, నీ కర్రీస్ కౌంటింగ్ లేదని చెప్పిన. అవి తింటే అన్నం తినలేకపోద్దా అని చెప్పి అమ్మ కూర తినలేదు. కూర కూడా వేసుకుంటాను. కూర కూడా వేసుకుంటావా? తక్కువనే చూద్దాం, అది కూడా చూపెడతా జనాలకు. కూర ఎంత మిగిలింది, వాణ్ణి ఎంత మిగిలింది అన్నది. కానీ జశ్వంత్ చికెన్ పీసులు అవి కూడా చూపెడతా. అవి తినేదాకా జశ్వంత్ అన్నం కౌంటింగ్ వస్తుంది, వాడు తినచ్చు. నువ్వు ఒకవేళ ముక్కలు కనుక ఇచ్చి పెడితే ఆ ముక్కలు తినేదాకా, ఆ బొక్కల పక్కన ముక్కలు ఉంటాయి తెలుసు నాకు, కానీ ఆ ముక్కలు కూడా తినేదాకా జశ్వంత్ అన్నం తింటూనే ఉంటాడు. అందుకనే ముందే చెప్తున్నా, ఉప్పటి ఉండే కానీ ఇచ్చేసి. బొక్కలు అంటే ఓన్లీ బొక్కే కనిపించాలి, బొక్క పక్క ఉండే ముక్క కనిపించద్దు. తిండిపోటీ అంటే కరెక్ట్గా తినాలి. నేను ఎట్లా తింటానో జనాలను అడగని చెప్తారు. ఒక్క గింజ కూడా ఒక మెతుకు కూడా లేకుండా తింటా, అట్లా తినాలి. బొక్క అంటే బొక్క మాత్రమే పక్క పెట్టాలి, పక్క పడి ముక్క. నేను ఉడుకునేటట్లేవు కదరా. గొడవ కొట్టున్నది. బాగా ముక్కలు కత్తాను కాడు. అమ్మా నాదైతే అయిపోయింది ఫ్రెండ్స్. అమ్మ ఉల్లిగడ్డ ఘాటు ఉన్నది బాగా తినా. వాసు నేనే ఫాస్ట్ ఉల్లిగడ్డ. అందుకనే ముందే అన్నం తినమని అట్లుండే లేదా. అన్నం తిన్నా కూడా నేను ఫస్ట్ చెప్పిన లెక్క అంటే లెక్క ఉండదు కూడా. జడ్జిమెంట్ అయితే ప్రేక్షకులకు ఇస్తాను. నేనైతే ముక్క ఉన్నా కూడా ఆ ముక్క వచ్చేదాకా జశ్వంత్ అన్నం తింటాడు, అది కూడా కౌంటింగ్ అవుతుంది అని చెప్పిన. అందుకే నేను ఫస్ట్ హెచ్చరించిన, ఉల్లిగడ్డ కూడా ఇప్పుడు తిను, లేదంటే నువ్వే ఓడిపోతావు. వాడు నువ్వు తినదాకా వాడు ఉల్లిగడ్డ తిన అంత వేడికి మొత్తం ముక్కలు కత్తాను. అయితే నువ్వు ఫస్ట్ గెలిచినా కూడా నువ్వే ఓడిపోవడానికి రెడీ అవుతావు, ఎందుకంటే అవి తినదాకా వాడు తింటాడు. కారం ఘాటు బాగున్నాయి, వాడేసిండు వాడిని చేసి అప్పుడు చూసుకోవాలి, సరి కరెక్ట్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి కదా. ఫస్ట్ అన్ని చెక్ చేసుకోవాలి, నీ దాంట్లో ఏది ఎక్కువ ఉంది, ఉల్లిగడ్డ ఎక్కువ ఉందా లేకపోతే అన్నం ఎక్కువ ఉందా, కూరలు ఎక్కువ ఉన్నాయా అని చూసుకోవాలి. వాడు తింటాడు, వాడే గెలిచినట్టు అయితే చెప్తాను. అయితే జడ్జ్మెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ అదైతే గ్యామ్లింగ్ చేస్తాను. ఆడ ఇక ఒక చదువు పెడుతున్నా. ఉల్లిగడ్డ ఒకటి ఉన్నది అట్లా కాదు, నేను ఏదో ముక్కలు అంటాను కదా, ముక్కల పక్కన ముక్కలు ఉన్నాయి, ముక్కలు అంటాను కదా, ముక్కల పక్కన ముక్కలు అయితే ఉన్నాయి. ఎక్కడున్నాయి? లేదు చూడు,
ముక్కలు చాలా ఉన్నాయి. తర్వాత ఉల్లిగడ్డ కూడా నేను అన్ని వడవాలని ఫస్ట్ మరీ చెప్పిన. జస్వంత్ ఇగో కర్రీస్ అట్లా అనుకుంటే మరి కర్రీస్ మొత్తం వడి చేసిండు. ఇక చూడండి ఆ చెంచది ఇక కర్రీస్ ఎట్లున్నది చూసిడా. సరే కర్రీస్ అంటే లెక్క కూడా అదన్నాం. అది ఏది ఎక్కువ తిన్నా మంచిది. లోపల ఉన్నాయి ప్లేట్లో ఉన్నాయి మాత్రం కౌంటింగ్ అని చెప్పిన కదా. బొక్కలు మరి జస్వంత్ బొక్క ఎట్లున్నది చూడు. జస్వంత్ బొక్క ఎట్లున్నది అట్లా. నీ బొక్క ఎట్లుంది ఇప్పుడు అది తిను. ఎట్లా నోట్లో పెట్టుకొని తిను. బొక్క అంటే బొక్కలాగానే ఉండాలి. సరే వాడే గెలిచింది లేదు జడ్జిమెంట్ అయితే నేను ప్రేక్షకులకు అయితే వదిలేస్తున్నా. నా చేతులు అయితే లేదు. నువ్వు గెలిచినా కూడా ఒకటి అన్నం తిన్నావు కానీ అక్కడ ఉల్లిగడ్డ ఉంది, బొక్కలు కూడా ముక్కలు కూడా ఇంకా దానిలో గడ్డలాగా ఉండి మొత్తం ఘోరం అయితే అది సన్నగా కొయ్యాలి. అది సన్నగా కొట్టడం నువ్వు కోసుకోవాలి. అలాంటప్పుడు నువ్వు ఏదో ఒకటి గ్యామ్లింగ్ చేయకు. తిన్నావు ఓకే అన్నం తిన్నావు కానీ నేను అక్కడ ఉన్నాయి మొత్తం తినాలని చెప్పిన. సరే ఫ్రెండ్స్ ఇవో జడ్జిమెంట్ అయితే మీకే వదిలేస్తున్నా. మళ్ళీ ముందుగా తిన్నది అన్నం. ఎవరు గెలిచిరో వాళ్ళు కామెంట్ చేస్తారులే. అన్నం అయితే ముందుగాలు తిన్నది. కాకపోతే నేను ఫస్ట్ టైం మీరు కూడా తిన్నారు కదా. ముక్కలల్లా బొక్కలు తప్ప ముక్కలు తినాలి, ఉల్లిగడ్డ కూడా తినాలి కౌంటింగ్ అని చెప్పి. నాకు చూసిన ఊడ్చుకొని తింటాను అలాగనే. అట్లా తింటేనే కౌంటింగ్ వస్తుంది. సరే ఫస్ట్ సెకండ్ ఎవరు అనేది, ఎవరు గెలిచిన, మా అబ్బాయి గెలిచిన మా లత గెలిచింది అనేది మీరైతే కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్. మరి ఇలా సరదాగా నాతో తింటే గెలుస్తా అని చెప్పేసి లత తిన్నది. మరి గెలిచిందా మరి లేకపోతే అవన్నీ తినకుండా ఓడిపోయిందా అనేది అటు అవి తినేసరికి అయితే మావాడు తినేసిండు. మరి అవి మిగిలిచ్చినందుకు మావాడు గెలిచినట్ట లేకపోతే అవి మిగిలినందుకు మా లత గెలిచినట్ట. నేనైతే మా జశ్వంత్ గెలిచిన అంటానా. మరి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే తొండి చేస్తుంది లత. నేను మరీ చెప్పేసిన అన్ని తిను లత ఉప్పటి నుండి తిను అదండి అన్న. ఓకేనా ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇవి సరదాగా తిండిపోటు అయితే జరిగింది. ఓకేనా. కౌంటింగ్లో కూడా ఏం లేదు. ఇక్కడ చూడండి మొత్తం కర్రీస్ కూడా తిన్నాడు. సరే కౌంటింగ్ లేకుండా కర్రీస్ అయితే తిన్నాడు. ఇక ఇక్కడ చూడండి ఇవైతే మనకు కావాల్సింది ఇదైతే మనకు. సరేనా ఫ్రెండ్స్. మరి సరదాగా జరిగినటువంటి ఈ తిండిపోటు అయితే నెక్స్ట్ మరి మరొకరితో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు మరి. బాయ్.